UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆ సియాసత్ పేపర్ ఇవాళ కాదు, గత నేను యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు పరిచయం. సెక్యులర్ పేపర్ ఏదైనా ఉన్నదంటే నా లెక్కలో సియాసత్ ఈజ్ ద ఫస్ట్. వాళ్ళు ఎన్నడూ కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరిగినా సెక్యులర్ సిద్ధాంతాన్ని ఎన్నడూ కూడా వాళ్ళలో మార్పు రాలేదు. అదేవిధంగా వారి తాత గారు కూడా ఇది పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అదేవిధంగా ఆయనకు అవకాశం వచ్చింది, బాగా పనిచేయాలి మైనార్టీల గురించి అనే ఆలోచనతో ఒక సెక్యులర్ సిద్ధాంతాన్ని గడుపుతున్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఆయనకు 27 నాడు సన్మానం చేస్తున్నా రవీంద్ర భారతిలో. అందులో తారిక్ అన్వరు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు, నాగేందరు, అదేవిధంగా మరి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో వచ్చి. మనం ఆలోచన ఒకటే ఉండాలి, ఏదంటే రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేయాలి అని ఆయన ఆలోచనతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి పోయినాక కులగన జరగాలి, అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. 1931లో అయింది సెన్సెస్, కానీ కాలేదు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా మరి చేయాలనే ఆలోచన లేదు. అతనికి సన్మానం చేసి దాని ద్వారా మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రిని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తారిక్ అన్వర్ మన స్పెషల్ గెస్ట్గా వస్తున్నాడు, పొన్నం ప్రభాకర్ కూడా వస్తున్నాడు, అదేవిధంగా నాగేందర్ కూడా వస్తుంది, షబ్బీర్ అలీ గారు కూడా వస్తారు. దీనికి జయప్రదం చేయాలని ఒక ఆలోచన నాకు ఎప్పుడు కూడా. సెక్యులర్గా ఎవరు పైకి వస్తుంటే వాళ్లకు సాయం చేయాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు చెప్తూ ఇచ్చిన 6 డిక్లరేషను, అదేవిధంగా మరి దీంతో పాటు కులగన కూడా జరగాలనేది ఆలోచనతో 27 నాడు 11 o'clock రవీంద్ర భారతిలో మొదలు పెడతారు. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా సెక్యులర్ పర్సన్కు ఒక అవకాశం వచ్చింది. లేకుంటే షబ్బీర్ అలీ మంత్రి అయిపోతుండే, ఓడిపోయాడు కాబట్టి ఎవరు కూడా గెలవలే. కనుక అమీర్ అలీ ఖాన్కి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్తూ రేపు అందరూ కూడా ఈ ట్యూస్డే 11 o'clock అందరు రావాలని కోరుతున్నా. ఏదైనా అడిగేది ఉంటే అడగండి, చెప్తాను. ఇవాళ హైడా ఏదైతే కార్యక్రమం చేపట్టిందో నేను నిజంగా కూడా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఏది చెరువులు, కుంటలు అన్నీ మూసేసి కడుతున్నారు. ఇవాళ రంగనాథ్ గారు ఎవరిని కూడా ఏది న్యాయం గురించి, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం గురించి తీసుకుని దీనివల్ల ఒక 2 లాభాలు ఉన్నాయి. నీటి ఏదైతే గ్రౌండ్ లెవెల్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మరి ప్రతిసారి బతుకమ్మ పండుగ వస్తే అందరూ కూడా ఇది ట్యాంక్ బండ్కి వచ్చి వేస్తారు. ఎక్కడికక్కడ చెరువులను కాపాడితే మా అక్కలు, చెల్లెళ్ళు బతుకమ్మ కూడా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏదైతే సిటీలో కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర కూడా మరి ఆయన ఏదైతే చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో అన్ని దగ్గర కూడా సిటీ మొత్తం పెరిగింది. కానీ చెరువులు అన్నీ పట్టేసి ఇండ్లు కట్టేస్తున్నారు, చెరువు లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ ఏదో మంచి కార్యక్రమాలు చేస్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడనైతే చెర్లనే రామంతపూర్ ఉన్నది మా దగ్గర, రామంతపూర్ దాటంగా పక్కకు చెరువు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం. ఆ చెరువును కూడా ఇవాళ కూర్చేసి ఇండ్లు కట్టేస్తూ ఉన్నారు. అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా ఇది జరుగుతుంది. మేము తరతరాల నుంచి అక్కడ బతుకమ్మ ఆడతాం. చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది, ఆ చెరువును కూడా మూసేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా
మరి ఈ డిక్లరేషను రైతులకు ఏదైతే రుణమాఫీ కూడా తప్పనిసరిగా అంచెలంచెలుగా అందరికీ కూడా సోనియా గాంధీ ఈ డిక్లరేషన్ చేసింది. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పనిసరిగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రేపు జరగబోయే ఈ ఫెలిసిటేషన్కు అందరూ రావాలని కోరుతున్నా. రైట్, థ్యాంక్ యూ. అయ్యా ఏమై చూడండి, కేటీఆర్ ఏమన్నా మొన్నటిదాకా నాది కాదన్నాడు, ఇప్పుడు ఆయన నా దోస్తుది అంటున్నాడు, నా ఫ్రెండ్ది అంటున్నాడు. ఏదైనా ఎవరిదైనా గూగుల్లో వచ్చేసింది. ఏది కూడా మా చెరువు కూడా అంబర్పేట చెరువు కూడా గూగుల్లో కనిపిస్తుంది. అది పాతగా ఉన్నదని తెలియకుండా అది పూడ్చేసి ఇండ్లు కట్టడం కూడా అన్యాయం. ఇది దానికి ఒక మంచి ఆలోచనతో పేర్చాడు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇక ముందు కూడా ఎవరివన్నీ ఉండని న్యాయపరంగా ఏది అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటే ఆయన తప్పనిసరిగా వాస్తవాలు తెలుసుకొని అందరికీ న్యాయం చేస్తాడు. ఎక్కడన్నా పేదోళ్ళకు ఇండ్లకి గుడిసెలు అటువంటి చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వారికి తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇవ్వాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.